హాయ్ ఫ్రెండ్స్, ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా అండి? స్టార్ట్ చేయండి. ఇదైతే నేను జీకే తీసానండి. తెలుగు పాత్రలు నేను ఇదివరకు చదివానని చెప్పాను కాబట్టి రాసేసుకున్నాను కాబట్టి పక్కన పాత్రల పేరు జీకే తీసానండి. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటివి చదువుకోవాలండి. ఎందుకంటే మనకు సైకాలజీ కానీ మెథడ్స్ కానీ ఈ పిఐ కానీ ఇవి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి పనికిరావండి. అవి డిఎస్సికి తప్ప అది తెలిసిన విషయమే కదండి. మనం జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ గ్రామరు, అలాగ మ్యాథ్స్ ఇలాంటివి ప్రిపేర్ అవ్వకుంటేనండి మన డిఎస్సి అన్ని సబ్జెక్ట్స్ ఈ సైకాలజీ ఇలాంటి మెథడ్స్ వీటితో పాటు వీటికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి. సో ఇవి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. అందుకే ఇప్పుడు ఏదో సచివాలయం నోటిఫికేషన్స్ అంటున్నారు. ఇప్పుడు ఇంకా మనం డిఎస్సిఏ కొంతమంది ఉంటారు, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా చెయ్యరు, అటెంప్ట్ చేయరు అనమాట. నాకు డిఎస్సి అంటారు. కరెక్టే, మనకే డిఎస్సి అని ఉంది, కానీ అది నీ రాని మూర్రో నువ్వు వద్దు అంటుంటే మనం ఏం చేయగలమండి? వీటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే అప్పుడు డిఎస్సి లైన్లోకి వచ్చి మనకు వచ్చొద్దులేండి, అలా అనుకోవాలి. రివర్స్ స్ట్రాటజీ. అయితే కొంతమందికి డిఎడ్ మాత్రమే ఉంటుందండి. వాళ్ళు కోర్టు జాబ్స్కి ఇంటర్ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్తో కొన్ని కోర్టు జాబ్స్ ఉంటాయండి. అసలు